వెల్కమ్ టు ది లియో. ఏపీలో ఇప్పుడు ఫోన్ల ట్యాపింగ్ కలకలం అయితే మొదలైంది. ఇప్పటి వరకు తెలంగాణలో మాత్రమే మనం దీన్నైతే చూడటం జరిగింది. తెలంగాణలో రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని చెప్పి అనేక మంది అధికారుల మీద చర్యలకు దిగారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం, రిమాండ్కి పంపడం కూడా జరిగింది. తాజాగా ఇప్పుడు ఇదే వ్యవహారం ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏపీలో కూడా బయటపడింది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు గారి ఫోను, అలాగే ఆయన కుటుంబ సభ్యుల ఫోను, అంటే భువనేశ్వర్ గారి కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి, లేదా నారా బ్రాహ్మణి గారు కానివ్వండి, ఆ కుటుంబ సభ్యుల ఫోన్లు మొత్తానికి కూడా ట్యాపింగ్ జరుగుతున్నట్టుగా అయితే ఒక అనుమానం వస్తుంది. సో ఫోన్లు మాట్లాడుతున్న సమయంలో బీప్ అనే ఒక శబ్దం వస్తుందని, అది ట్యాపింగ్ చేసే సమయంలో మాత్రమే అలాంటి డిస్టర్బెన్స్లు ఆ కాల్ మధ్యలో వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కాదు, గత కొద్ది రోజుల క్రితమే సొంత పార్టీ నేతలుగా ఉన్నటువంటి అప్పట్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ పార్టీలో ఉన్న సమయంలోనే ఆయన ఆరోపణలు చేశారు. సొంత పార్టీ నేతలైన నా ఫోనే ట్యాప్ చేస్తున్నారని చెప్పి ఆయన బహిరంగ విమర్శలు చేశారు. ఇప్పుడు చంద్రబాబు గారి ఫోన్ కూడా ట్యాప్ జరుగుతున్నట్టుగా అయితే వార్తలు రావడంతో ఒక్కసారిగా ఆ రాష్ట్రం మొత్తం కూడా ఉలిక్కిపడింది. ముఖ్యంగా ఎన్నికల సమయం కాబట్టి ప్రతి వ్యూహాలకు సంబంధించి, ఆ ఎత్తుకు పై ఎత్తులు వేయడానికి సంబంధించి ఎటువంటి కదలికలు ఉన్నాయనేది తెలుసుకోవడం కోసమే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఆ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన, ఏపీలో ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన కొంతమంది అధికారులు, జగన్మోహన్ రెడ్డికి వంతపాడే కొంతమంది అధికారులే ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా దగ్గరుండి చక్కబెడుతున్నట్టుగా తెలుస్తుంది. సో తెలంగాణలో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ ఉపయోగించారో, యాజ్ ఇట్ ఈస్గా అదే సాఫ్ట్వేర్ను కూడా ఆంధ్రప్రదేశ్లో ఉపయోగించి ఆ ఫోన్ ట్యాపింగ్కి పాల్పడుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ తర్వాత ఏపీలోని చాలామంది అధికారులు అంతర్మదనంలో పడ్డారు. ఎందుకంటే ఇక్కడ కూడా ట్యాపింగ్ జరుగుతుంది కాబట్టి రేపటి రోజున పార్టీలు మారితే మన భవిష్యత్తు ఏంటి, దీని మీద విచారణ చేస్తే మనం ఎలా తప్పించుకోవాలనే దాని మీద సీనియర్ అధికారులు కూడా, ఎవరైతే ఐపీఎస్ స్థాయి అధికారులు ఉన్నారో వాళ్ళంతా కూడా మదన పడే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా చంద్రబాబు గారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది తీవ్ర దుమారాన్ని రేపుతుంది. అయితే చంద్రబాబు గారి ట్యాపింగ్ గురించి ఇప్పుడే కాదు, 2023 సమయంలో కూడా ఆయన ఒకసారి నా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందనే అనుమానం అయితే కలుగుతుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే అప్పట్లో ఏపీ ప్రభుత్వం ట్యాపింగ్ లాంటిది ఏమీ లేదని తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇప్పుడు ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ ఆ అనుమానాలు మరింత బలపడ్డాయి. రెండోది, అనుమానాలు బలపడటానికి మరొక కారణం కూడా ఉంది. తెలంగాణలో గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కానివ్వండి, ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, వీరిద్దరికీ మధ్య విడదీయరాని ఒక అవినవభావ సంబంధం ఉంది. అది బహిరంగ సత్యమే. సో ఏపీలో చంద్రబాబు గారు ఓడిపోవాలని చెప్పి ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఆ కేసీఆర్ లాంటి వాళ్ళందరూ కూడా కోరుకునే పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితుడు కాబట్టి ఆయన గెలిస్తే అది ఎంతో కొంత వారికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మేలు జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే గతంలో తెలంగాణలో ఉపయోగించిన సాఫ్ట్వేర్నే ఏపీకి కూడా ఇచ్చి ఉంటారు. ఆ సాఫ్ట్వేర్తోనే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటుందనే అనుమానాలు కూడా బలంగా వచ్చాయి. సో తెలంగాణలో అయితే తప్పించుకోలేదు కదా, ఫోన్ ట్యాపింగ్ అనేది బహిరంగ సత్యమే కదా. ఆ హార్డ్ డిస్క్లు ఏవైతే ఉన్నాయో వాటిని ముక్కల కింద చేసి ఆ మూసీ నదిలో పడేస్తే ఈరోజు తెలంగాణ పోలీసులు దానికి సంబంధించి కొంత ఆధారాలు కూడా సేకరించారు. ఆ పగిలిపోయినటువంటి హార్డ్ డిస్కులను కూడా సేకరించడం జరిగింది. రికవర్ అవుతాయా లేదా అనేది పక్కన పెడితే ఈ వ్యవహారంలో అనేక మంది అధికారులు ఇప్పటికే జైలుకు కూడా వెళ్ళడం జరిగింది. మరికొంతమందికి నోటీసులు కూడా ఇచ్చారు, విచారణ కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. సో తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అనేది 100కు 200% నిజం. తర్వాత అది రాజకీయంగా ఎవరి మెడకు చుట్టుకుంటుంది, కేసీఆర్ మెడకు చుట్టుకుంటుందా, కేటీఆర్ మెడకు చుట్టుకుంటుందా, లేదా హరీష్ రావు మెడకు చుట్టుకుంటుందా అనేది వేరే విషయం. సో అదే సాఫ్ట్వేర్ని ఇక్కడ ఉపయోగించారు అంటే ఇది పక్కా ప్రీ ప్లాన్ ప్రకారం గతంలో తెలంగాణలో చేసినట్టుగానే ఏపీలో కూడా జరుగుతూ ఉండొచ్చనే అనుమానాలు ఉన్నాయి. గతంలో నారా లోకేష్ కూడా దీని మీద అయితే మాట్లాడటం జరిగింది. మా ఫోన్లు ట్యాప్ చేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఆ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అప్పటికి పార్టీ మారలేదు, ఆయనే ఒక బహిరంగ ఏదో ఒక మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్లో ఏపీ ఇంటెలిజెన్స్కు చెందినటువంటి ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. వెంటనే ఈయన గమనించి నిలదీశాడు, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి, నీకేంటి పని, ఆల్రెడీ మీరు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని నాకు తెలుసు, నేను ఇప్పటికే 10 సిమ్ములు మార్చాను, వాట్సాప్ కాల్, టెలిగ్రామ్ కాల్స్ మాత్రమే మాట్లాడుతున్నాను, ఇప్పుడు ఎందుకు వచ్చారు నా దగ్గరికి అని చెప్పి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపణలు చేస్తే, నా దగ్గర మీరు ట్యాప్ చేశారు అనడానికి ఆధారాలు ఉన్నాయని చెప్పి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపణలు చేస్తే అప్పుడు ఆ పార్టీలోనే ఉన్నాడు ఆయన. ఒక్కరు కూడా దాని మీద మాట్లాడలేదు. ఒక్క అధికారి కూడా మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో ఇవ్వండి మేము విచారణ చేస్తామని ఒక్క అధికారి కూడా అడగలేదు. అంటే
ఏపీలో ఫోన్ ట్యాపింగ్ అనేది నిజం. ఇంకా ఏంటంటే గతంలో ఒక వైసీపీ నేతను ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ప్రెసిడెన్స్గా అవును ఫోన్ ట్యాపింగ్ మా ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఆ పుసుక్కున నోరు జారి అబాసుపాలైన పరిస్థితి కూడా ఉంది. సో ఇవన్నీ చూస్తే ఇప్పుడు చంద్రబాబు గారి ఫోను అలాగే ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు అయితే ట్యాప్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ గారి ఫోన్ కూడా ట్యాపింగ్కి గురైందనే అనుమానాలు అయితే ఆ జనసేన శ్రేణులు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ జనసేన అనేది కూటమిలో ఉంది కాబట్టి చంద్రబాబు గారి ఫోన్ ఒకటే ట్యాప్ చేసి వదిలేస్తారంటే కాదు, ఖచ్చితంగా ఆ పవన్ కళ్యాణ్ గారి ఫోన్ కూడా ట్యాప్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆయన కూడా గతంలో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి 1-2 సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆఫ్ ద రికార్డ్ అనుమానాలు వ్యక్తం చేసినట్టుగా చెప్తున్నారు. సో కాబట్టి టీడీపీ కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగి ఉంటుంది. ఎందుకంటే వారు పొత్తులో భాగంగా ఉన్నారు. సరిగ్గా ఎన్నికలు ఇంకా 40 రోజులు కూడా లేని నేపథ్యంలో ఏం జరుగుతుంది, వీళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు రాజకీయంగా, ఎందుకంటే ఒక పార్టీ అధ్యక్షులు అంటే అనేక నిర్ణయాలు తీసుకుంటారు, అందులో అనేక రహస్యాలు ఉంటాయి. అందులోని ఇది ఎలక్షన్ టైం కాబట్టి ఖచ్చితంగా వైసీపీని చిత్తు చేయడానికి అనేక వ్యూహాలు ఉంటాయి. సో వీటన్నిటిని షేర్ చేసుకునే క్రమంలో ఖచ్చితంగా చరవాణి అంటే మొబైల్ వాడటం అనేది కామన్గా జరిగేదే. సో ఫోన్ ట్యాపింగ్ చేస్తే వీళ్ళు వేసే వ్యూహాలు ఏంటి, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఏ స్టాండ్ తీసుకుంటున్నారు అనేది కన్నా వైసీపీ ముందే పసిగట్టగలిగితే ఖచ్చితంగా దానికి రివర్స్ కౌంటర్ ఇవ్వడానికి కానివ్వండి లేదా దానికి ఆల్టర్నేట్గా ఏదోటి వాళ్ళని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేయడానికి కానీ పరుగు వచ్చే అవకాశం. ఒక వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు ఎందుకు వినాలనుకుంటాం, ఖచ్చితంగా అతన్ని మాట్లాడేది ఏంటో తెలిస్తే మనం రివర్స్లో ఏదైనా చేయొచ్చు. కాబట్టే జరుగుతుంది. ఏపీ ఇంటెలిజెన్స్లోని ఒక కీలక అధికారి ఆధ్వర్యంలో ఎక్కడైతే ఇక్కడ చూడండి సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి 2 కిలోమీటర్ల సరౌండింగ్లోనే ఒక పూర్తి సెటప్ని ఏర్పాటు చేసి ఆ ఫోన్లు అయితే ట్యాప్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు చంద్రబాబు గారికి సంబంధించి కూడా ఆయన ఇంటికి దగ్గరలోనే ఒక సెటప్ని ఏర్పాటు చేసేది. 2 కిలోమీటర్ల 3 కిలోమీటర్ల 5 కిలోమీటర్లు అనేది పక్కన పెడితే దగ్గరలోనే ఒక సెటప్ ఏర్పాటు చేసి వ్యవహారం అంతా నడుపుతున్నట్టు ఏపీ ఇంటెలిజెన్స్లోనే ఒక కీలక అధికారి మొత్తాన్ని కూడా పర్యవేక్షిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ రేపటి ప్రభుత్వాలు మారితే ఇక్కడ తెలంగాణలో ప్రణీత్ రావు ఏదైతే దొరికిపోయాడు అడ్డంగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కీలక వ్యక్తి. సో ఇక్కడ ఏపీ ఇంటెలిజెన్స్లో కూడా ఇప్పుడు ఎవరైతే ట్యాపింగ్ పాల్పడ్డారో వాళ్ళు దొరికిపోయే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఏపీలో కలకలం సృష్టిస్తుంది. ఒక చంద్రబాబు గారి ఫోనే కాదు ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగాయని అనుమానాలు. అదే సమయంలో పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ ఫోన్ కూడా ఇప్పుడు ట్యాప్ చేయడం మొదలు పెడితే ఒక ఫోన్ ఏంటి 100 ఫోన్లు ఏంటి ఎన్నైనా ట్యాప్ చేయొచ్చు. సో కాబట్టి వాళ్ళకి అవకాశం ఉన్న టీడీపీ నేతల్లో మరికొంతమంది కీలక నేతల ఫోన్లు కూడా ఆ ట్యాపింగ్ జరిగించే అవకాశం ఉండొచ్చు. ఏ రాష్ట్ర అధ్యక్షుడిదో లేకపోతే ఇంకోటో ట్యాపింగ్ జరిగే అవకాశం ఉండొచ్చు. సో దీనికి సంబంధించి ఈ వార్త అనేది ఇప్పుడు పూర్తిగా హల్చల్గా మారింది. దీని మీద పూర్తి స్థాయి విచారణ చేయాలి. తక్షణమే ఎన్నికల కమిషన్ కూడా ఈ ఫిర్యాదును ఒకసారి పరిశీలన చేయాలి. ఎందుకంటే నిజంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైనా జరుగుతూ ఉంటే అది ఖచ్చితంగా టీడీపీ జనసేన ఈ కూటమికి తీవ్ర డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. అందులో ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక ఇల్లీగల్ అంశం. ఆల్రెడీ పక్క రాష్ట్రంలో జరిగి ఉంది. ఆల్రెడీ గతంలో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి దోస్తులు కాబట్టి ఈ అంశాన్ని ఎలక్షన్ కమిషన్ కూడా కొంచెం సీరియస్గా అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది తీవ్ర కలకలం రేపుతుంది.